హలో వెల్కమ్ టు ప్రో9 టీవీ. హంపీలోని విఠ్ఠల దేవాలయం నుండి విరూపాక్ష దేవాలయం వరకు కాలినడకన వెళ్తే అది ఒక అద్భుతమైన చారిత్రక, ఆధ్యాత్మిక యాత్రలా ఉంటుంది. ఈ మార్గంలో విజయనగర సామ్రాజ్య వైభవాన్ని తెలియజేసే ఎన్నో శిల్పకళా కట్టడాలు కనిపిస్తాయి. విఠ్ఠల దేవాలయం విజయనగర శిల్పకళకు ప్రతీకగా నిలిచిన ఈ ఆలయం ప్రసిద్ధ రాతి రథం ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. రాజు తులాభారం విజయనగర రాజులు బంగారం, ధాన్యాలు తూచి దానం చేసేవారని చెబుతారు. ఇది తులాభారం ఆకారంలో ఉన్న భారీ రాతి నిర్మాణం. పండుగల సమయంలో ఇక్కడ దాన ధర్మాలు నిర్వహించేవారు. సుగ్రీవుని గుహ సుగ్రీవుడు తన సోదరుడైన వాలికి భయపడి తలదాచుకున్న గుహ కనిపిస్తుంది. ఇది రామాయణంతో ముడిపడి ఉన్న ప్రదేశంగా భావిస్తున్నారు. అచ్యుతరాయ దేవాలయం ఇది హంపీలో అత్యంత అందమైనది, కానీ తక్కువగా సందర్శించే దేవాలయాలలో ఒకటి. దీనిని అచ్యుతదేవరాయల కాలంలో నిర్మించారు. ఈ ఆలయం ముందు పొడవైన బజారు వీధి ఉంది. దీనిని సూలే బజార్ గా పిలుస్తారు. కోదండరామ దేవాలయం తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఈ ఆలయంలో సీతారామ లక్ష్మణ సమేతంగా హనుమంతుడి విగ్రహాలు ఉంటాయి. దీనిని రామాయణంతో అనుబంధం ఉన్న ప్రదేశంగా భావిస్తారు. యంత్రోద్ధారక ఆంజనేయ స్వామి యంత్రోద్ధారక ఆంజనేయ స్వామి దేవాలయంలో యంత్రం మధ్యలో కూర్చున్న ఆంజనేయ స్వామి రూపం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. దీనిని వ్యాసరాయ తీర్థులు ప్రతిష్ఠించినట్లు చెబుతారు. ఇది మాధ్వ సంప్రదాయంలో ప్రముఖ దర్శనీయ స్థలం. తుంగభద్ర నది ఈ మార్గం తుంగభద్ర నది ఒడ్డున సాగడంతో తుంగభద్ర నది అందాలను తిలకిస్తూ సాగవచ్చు. మరియొక ముఖ్యమైన సమాచారంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.